మూడవ అధ్యాయం అపోస్తుల కార్యంలో శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు ఆ కుంటివాణ్ణి స్వస్థపరిచినప్పుడు చాలామంది వచ్చి చూస్తే పేతురు చాలా వినయంగా ఏమన్నాడు, మీరెందుకు మా పక్క చూస్తున్నారు? వీనికి బలమిచ్చింది మా శక్తి కాదు, మా భక్తి కాదు. మా శక్తి కాదు, మా భక్తి కాదు. నజరేయుడైన యేసు నామములో వీనికి స్వస్థత కలిగింది తప్ప మీరు మా పక్క ఎందుకు చూస్తారు? మా శక్తి ఏం కాదది, మా భక్తి ఏం కాదది అన్నప్పుడు నేను కొత్తగా ప్రభుని నమ్మినప్పుడు నేను ఒక అనుమానం వచ్చింది. ఏంటి ప్రభా, మరి నిజంగా వారు భక్తులు కాబట్టే కదా ఆ పని చేయగలిగారు, నిజంగా వారిలో ఆ ప్రత్యేకత ఉంది కాబట్టే కదా స్వస్థత కార్యం జరిగింది. మరి ఎందుకు పేతురు ఆ మాట అంటున్నాడు, ఇది మాది కాదా అంటున్నాడంటే చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, అది వాళ్ళది కాదు, నేనిచ్చిందే. అది గుర్తించారు వాళ్ళు. ఆ భక్తి, ఆ శక్తి దేవుడిచ్చిందని వాళ్ళు గుర్తించారు కాబట్టి ఇది మాది కాదని చెప్తున్నారు. అంటే వాళ్ళు దేవునికి సమీపంగా జీవిస్తూ ఉన్నారు. దేవునికి సమీపంగా జీవించకపోతే అన్ని లోక సంబంధమైన యాటిట్యూడ్సే ఉంటాయి. లోక సంబంధంగా మాట్లాడతారు, లోక సంబంధంగా నిర్ణయాలు చేస్తారు, లోక సంబంధం అన్నీ అట్లే ఉంటాయి. ఎందుకు? ఆ యొక్క సమీపం, నువ్వు దేవునికి సమీపంగా ఉంటావో ఆ ఎఫెక్ట్ నీకు వస్తుంది.